వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రామ్ తాలూరి కృషితో టీవీ రామారావుకు ఇన్ఛార్జి పదవి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావుని ఆ పార్టీ కొన్ని నెలల క్రితం సస్పెండ్ చేసింది. జనసేన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి కొవ్వూరు నియోజకవర్గం సంబంధించి. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అంశం మీద. స్థానికంగా ఉండేటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన పార్టీకి కొవ్వూరు నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది రోడ్డెక్కారు. ఆ రోడ్డెక్కిన తరుణంలో ఆ కార్యకర్తలు కొంతమంది అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీవీ రామారావు గారిని ఒత్తిడి చేసి, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాకు నామినేటెడ్ పదవుల విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది లోకల్గా సంబంధించి, అయితే మీరు ఎందుకని మాట్లాడరు, మీరు ఎందుకని స్పందించరు అని చెప్పేసి ఆయనపై పెద్ద ఎత్తున ఆయన మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి అప్పట్లో. సో మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము, మీరు కూడా వచ్చి మాతో జాయిన్ అవ్వండి అని చెప్పేసి టీవీ రామారావు గారిని ఒత్తిడి చేశారు. అంటే ఆ లోకల్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నీటి సంఘాల ప్రెసిడెంట్లు, సో ఆ విధమైనటువంటి చిన్న చిన్న పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ భాగం తెలుగుదేశానికి వచ్చాయని, జనసేన పార్టీకి 1-2 పదవులు మాత్రమే స్థానికంగా వచ్చాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన క్యాడర్ అప్పట్లో కొంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ఆ నిరసన తెలియజేసే క్రమంలో ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, నేను ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమం చేస్తే బాగోదని చెప్పిన పక్షంలో క్యాడర్ ఆయన నిలదీసింది. మీ అసమర్థత వల్లే మాకు ఇక్కడ లోకల్గా ఇబ్బంది జరుగుతూ ఉంది, మాకు పదవులు రాలేదు, మీరు నోరెత్తితే, మీరు మాట్లాడితే ఖచ్చితంగా మాకు పదవులు వస్తాయి అని చెప్పేసి క్యాడర్ చేసినటువంటి బలవంతం మీద ఆ రోజు తాను వారితో పాటు కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి వచ్చింది అని చెప్పేసి టీవీ రామారావు గారు తాను మన 99 టీవీ వేదికగా ఒక చర్చా కార్యక్రమంలో తాను మనతోటి పంచుకున్నటువంటి అంశం అది. ఆ తర్వాత పార్టీ ఆయన మీద మరి వేటు వేసింది, ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. అయితే ఆ నేపథ్యంలో టీవీ రామారావు గారు కన్నీటి పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి అంశాలు. ఈ విధంగా అక్కడ క్యాడర్ ఒత్తిడి మీదకే నేను నిరసనలో పాల్గొన్నాను కానీ ఉద్దేశపూర్వకంగా పాల్గొనాలని నాకు లేదని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తమైంది గోదావరి జిల్లాల నుంచి. ఎందుకంటే టీవీ రామారావు సాధారణమైనటువంటి ఇన్ఛార్జ్ కాదు, ఆయన యొక్క మాజీ శాసనసభ్యుడు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు ఆయన ఆషామాషి ఇన్ఛార్జో లేకపోతే అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తోటి ముందుకు వెళ్ళాలి రాజకీయాల్లో అనుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆల్రెడీ 2009లోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు ఆయన. ఆ తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళారు, అక్కడ ఎమ్మెల్యేక వైసీపీ నుంచి జనసేన పార్టీకి వచ్చారు. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి సీటు, ఆయనకి ఎమ్మెల్యే సీటు దొరకలేదు, కానీ కూటమి విజయానికి కృషి చేశారు. ఓవరాల్గా చెప్పాలి అంటే గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆయన క్యాంపెయిన్ కూడా వ్యవహరించారు. ఆయన ఆ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం. సో కాబట్టి అప్పట్లో ఆయన సస్పెన్షన్ మీద పెద్ద చర్చ జరిగింది, నెల రోజుల పాటు జరిగింది చర్చ. అయితే ఆ తర్వాత జనసేన అధినేత ఆ ఎంక్వైరీ ఒకటి వేశారు. జనసేన పార్టీ సీనియర్ నేత ఎంఎస్ఎంఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారిని కొవ్వూరు నియోజకవర్గం పంపించారు. ఆయన కొన్ని రోజుల పాటు కొవ్వూరు నియోజకవర్గం వెళ్ళి దాదాపు 2-3 రోజులు స్పెండ్ చేసినట్టున్నారు. ఆయన కార్యకర్తలు, ఒక 400 మంది కార్యకర్తలతోటి ఆయన మీటింగ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించారు. అసలు ఏంటి ఇక్కడ, ఏం జరుగుతుంది, ఎవరిది తప్పు, టీడీపీది తప్ప, జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీవీ రామారావు గారు ఆ విధంగా ఆయన వ్యవహరించారా, కూటమి స్ఫూర్తికి భంగం కలిగేలా ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఒక రిపోర్టే తయారు చేశారు. 400 మంది క్రియాశీలక కార్యకర్తలతోటి చర్చించిన తర్వాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు తయారు చేసినటువంటి రిపోర్ట్ అది. అయితే ఆ రిపోర్టు జనసేన అధినేతకి ఆయన అప్పుడు ఇచ్చిన పరిస్థితి. దాదాపు ఆ రిపోర్ట్ ఆయన ఇచ్చి కూడా ఒక 2 నుంచి 3 నెలల కాలం క్రితం ఆయన రిపోర్ట్ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ సస్పెన్షన్కి సంబంధించి పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవల కాలంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అంటే ఒక రాష్ట్రానికి కాదు, పార్టీ 2 తెలుగు రాష్ట్రాల పార్టీ ఉంది కాబట్టి, తెలంగాణలో కూడా వాళ్ళు గతంలో కంటెస్ట్ చేశారు కాబట్టి రామ్ తాలూరి గారిని ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ గారు నియమించారు. అయితే ఈయన గతంలో చూస్తే
సినిమా ప్రొడ్యూసరు, సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేత, జనసేన అధినేతకి అత్యంత సన్నిహితుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకి. ఆ ఫ్రెండ్షిప్ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చూసేందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని స్పెషల్గా ప్రధాన కార్యదర్శిగా నియమించి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ ఫెయిర్గా తీసుకోవాలి, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా పబ్లిక్ ఏమైతే అనుకుంటున్నారో పార్టీ గురించి, కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో వారి ఫీడ్బ్యాక్ తీసుకొని ఫిల్టర్స్ లేకుండా, ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా రామ్ తాలూరు గారు పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ అందజేయాలనేటువంటి ఒక బాధ్యతను ఆయన మీద పెట్టారు. అయితే ఈయన ఛార్జ్ తీసుకొని దాదాపు 2 నెలలు కావస్తుంది. అంటే చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలను పిలిపించుకొని వారి సమస్యలను విని వారికి సంబంధించినటువంటి సమస్యలను నోట్ చేసుకొని ప్రతి అంశం కూడా పార్టీ దృష్టికి, అధినేత దృష్టికి తీసుకువెళ్తూ పార్టీకి కార్యకర్తలకి మధ్య బలమైన వారధిగా రామ్ తాలూరి అవతరించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక సమస్య చెప్పాలంటే పార్టీ క్యాడర్ కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరికి చెప్పాలి, చెబితే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు అధినేత దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్తారు అనేటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నటువంటి మాట. అయితే ఎప్పుడైతే రామ్ తాలూరిని నియమించారో జనసేన అధినేత, అప్పటి నుంచి ఆయన ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ప్రతి అంశాన్ని డైరెక్ట్గా ఆయన దృష్టిలో పెట్టడం, ఆయన నిర్ణయాన్ని ఈయన అమలు చేయటం అనేది గత 2 నెలల కాలం నుంచి చేస్తున్నటువంటి పని. అయితే ఇప్పుడు టీవీ రామారావు గారికి సంబంధించినటువంటి ఆ రిపోర్టు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు సేకరించినటువంటి రిపోర్టు, ఆ అంశాలు అస్సలు ఏంటి, ఆయన విషయంలో తప్పు ఎవరిది, ఎక్కడ జరిగింది అని క్లియర్ కట్గా పార్టీ అధినేతకి రామ్ తాలూరు గారు వివరించటం, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవటం, మళ్ళీ తిరిగి పునర్నియామకం చెయ్యండి టీవీ రామారావు గారిని కొవ్వూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించండి అని చెప్పేసి అధినేత దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకున్న వెంటనే రామ్ తాలూరు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు చూస్తే లెటరు ఆ పార్టీ, జనసేన పార్టీ అఫీషియల్గా తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంది ఆ లెటర్ని. ఆ లెటర్లో రామ్ తాలూరు గారు సంతకం ఉంటుంది. కింద టీవీ రామారావు గారిని మళ్ళీ ఇన్ఛార్జిగా, కొవ్వూరు జనసేన ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ లెటర్లో రాసి కింద రామ్ తాలూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేకి జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆయన మీద ఉన్నటువంటి వేటు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రస్తుతం అంటే కార్యక్రమాలకు అధికారికంగా దూరంగా ఉండటం ఇన్ఛార్జి హోదాలో, అవన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ ఆయనకి అవకాశం ఇచ్చి పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తిగా రామ్ తాలూరు గారికి ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్లో ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పని ఎవరు చేయలేకపోయారు. టీవీ రామారావు గారు సస్పెన్షన్, అదే రామ్ తాలూరు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాకపోయి ఉన్నట్టయితే తమ్మిరెడ్డి శివశంకర్ గారు తయారు చేసిన రిపోర్టు పార్టీ ఆఫీస్లో అలానే ఉండేది. ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళాలి, అధినేతతో చర్చించాలి, వాస్తవాలు చెప్పాలి, ఆయన దగ్గర నుంచి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆయన నిర్ణయం ఏంటి, ఏమనుకుంటున్నారు అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పార్టీ అధినేత నిర్ణయాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, ఏ పార్టీ అధిష్టానం అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో అధినేత నిర్ణయాన్ని, ఆ పార్టీ సక్సెస్ అవుతుంది. సో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా స్పీడ్గా ఉండాలి ఏ రాజకీయ పార్టీ అయినా. ఇక్కడ రామ్ తాలూరు గారి యొక్క కృషి, ఆయన చొరవ అనేది చాలా క్లియర్గా టీవీ రామారావు గారి ఎపిసోడ్లో స్పష్టంగా కనపడుతుంది. జరిగినటువంటి అంశాలు ఏం జరిగాయి, ఎక్కడ పొరపాటు జరిగింది, దాన్ని ఏ విధంగా మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి, సో ఏ విధంగా మళ్ళీ తిరిగి అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి రామ్ తాలూరు గారు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, సినీ ప్రొడ్యూసర్. సో తనకి ఎవరితోటి ఏ పెద్ద రాజకీయ నాయకుడితోటి, ఏ పెద్ద వ్యాపారవేత్తతోటి సత్సంబంధాలు కానీ లేకపోతే వారి అవసరాలు కానీ ఆయనకు అవసరం ఉండదు. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన స్నేహితుడిగా, ఆయన సన్నిహితుడిగా ఆయన తీసుకున్నటువంటి ఒక బాధ్యత ఏదైతే ఆ బాధ్యతని 100% ఆయన ఆ బాధ్యతకి న్యాయం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ అంశం టీవీ రామారావు గారికి ఇన్ఛార్జి పదవిని, కొవ్వూరు ఇన్ఛార్జి పదవిని మళ్ళీ తిరిగి ఇప్పించడంలో రామ్ తాలూరు గారు సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిగతా నియోజకవర్గాలు ఎక్కడైతే ఎవరైతే సస్పెండ్ అయినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి అంశాన్ని పార్టీ అధినేతగా వివరించి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇన్ఛార్జి పదవులు పొందుతారు అనేటువంటి ఒక ఆశ అయితే జన సైనికుల్లో అయితే వచ్చిందని అయితే చెప్పొచ్చు. చూద్దాం మరి. అంటే రామ్ తాలూరి గారి మీద ఉన్నటువంటి అతిపెద్ద బాధ్యతను ఆయన ఏ విధంగా నిర్వర్తిస్తారో, ఆ పార్టీ క్యాడర్ని మళ్ళీ ఒక జోష్ నింపి క్యాడర్లో మళ్ళీ పార్టీని ఏ విధంగా పరుగులు పెట్టేటువంటి క్రమంలో ఆయన భాగస్వామి అవుతారు చూడాలి. ఎందుకంటే పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా
ఉండటం వల్ల ఆయన మీద విపరీతమైనటువంటి హెవీ ప్రెజర్స్, విపరీతమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను, పార్టీని, క్యాడర్ని పట్టించుకొని వారిని బలోపేతం చేసి సమిష్టిగా నడిపించేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి రామ్ తాలూరి ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూద్దాం.